సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ కోసం వచ్చిన తల్లి, బిడ్డ ఇద్దరు చనిపోయారు. యాక్చువల్‌గా ఇదేం కొత్త కాదు ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో సంగారెడ్డిలా. ఇది సెకండ్ టైమ్. అంటే లాస్ట్ ఇయర్ గూడా ఒకటయింది. అంతకుముందు గూడా అయితేనే ఉన్నాయి రెగ్యులర్‌గా. అయితే ఇక్కడ చెత్త ఫెసిలిటీస్ ఉంటాయి. ఎట్లా అంటే అక్కడ తాగనీకి గూడా వాటర్ దొరకయి. అంతే గాకుండా డెలివరీ కోసం వచ్చిన తర్వాత ఆ డెలివరీ ఆపరేషన్‌లో ఎవరికైతే నార్మల్ డెలివరీ చేస్తారో అప్పుడు ఆ లేడీస్‌కి మత్తు ఇంజెక్షన్ ఇవ్వరు వీళ్ళు. డైరెక్ట్‌గా సీజరిన్ పెట్టి కట్ చేస్తారు. ఆ పెయిన్ భరించలేక వాళ్ళు ఎంతగానో ఏడుస్తారు. ఈ సిట్యుయేషన్ గూడా జరిగింది. ఒక అమ్మాయికైతే జరిగింది. అయితే ఆ అమ్మాయికేసిన కుట్లయితే ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్‌కైతే తనెళ్ళింది. ప్రైవేట్ హాస్పిటల్‌లో 20,000 చార్జ్ చేసిండ్రు ప్రైవేట్ హాస్పిటల్స్‌కెళ్తే. సో, మరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారో అర్థం గాదు. పనికిమాలిన బిడ్డలున్నాయి నర్సులైతే. ఆ డాక్టర్లు గూడా అట్లనే ఉన్నాయి వేస్ట్ ముండలు. నువ్వు గవర్నమెంట్ సొమ్ము తింటున్నప్పుడు పబ్లిక్‌కి హెల్ప్ జేయాలే, మంచిగా వాళ్ళని జూడాలే అని జెప్పేసి తెలివి లేదు బిడ్డలకైతే. ఆ బ్లడ్ రిపోర్ట్స్ గూడంగా తెలుసా? ఈరోజు నువ్వు బ్లడ్ ఇచ్చినావనుకో, అవి వారం తర్వాత వస్తున్నాయి కొందరివైతే. కొందరివైతే 2 డేస్‌కొస్తున్నాయి. కొందరివి సగమే పంపిస్తారు. సగం రిపోర్ట్సే పంపిస్తారు. కొందరివేమో ఫుల్ రిపోర్ట్స్ పంపిస్తారు. అది గూడా మళ్ళా పొయ్యి ఆడికి పోయి రాపిచ్చుకోవాలి. వాళ్ళ మొబైల్‌కైతే సెండ్ జేయట్లేదు. ఈ హాస్పిటల్‌ల నర్సెస్ అయితే లేడీస్‌తోని ఎంత రూడ్‌గా బిహేవ్ చేస్తారో తెలుసా? గలీజ్‌గా అంటే గలీజ్‌గా. గవర్నమెంట్ హాస్పిటల్ అన్న తర్వాత పైసలు లేనోళ్ళుంటారు. పేదోళ్ళొస్తారు, గరీబోళ్ళు. వాళ్ళకి మంచిగా చూడాలనేది బుద్ధి లేదు ఈ బిడ్డలకైతే. మరి హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ కొడుకులు ఏం చేస్తుర్రో ఈ మంత్రులుండి నాకైతే అర్థమైతలే.